హాయ్ ఫ్రెండ్స్, ఫుల్గా తిన్నాం. మధ్యాహ్నం భోజనం. ఇంట్లో బోర్ పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకనే ఇక్కడ మేసీస్కి వచ్చాం షాపింగ్ చేద్దామని. వెనకాల కనిపిస్తుంది ఆ మేసీస్, ఐ డోంట్ నో బట్ యా షాపింగ్ వచ్చాం ఫ్రెండ్స్. నేను ఆఫర్స్ నేను చూసుకొని కొనుక్కుందాను వచ్చా ఫ్రెండ్స్. ఫస్ట్ కింద మేసీస్ షాప్ ఇది ఎంట్రన్స్. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆఫర్లు ఏం దొరకలేదు. గాయస్, అవుట్ఫిట్ ఆఫ్ ది డే గాయస్, స్పాన్సర్డ్ బై మై సెల్ఫ్. నేనే కొనుక్కున్నా, నాకు ఎవరు ఇవ్వలేదు. ఎలా ఉంది గాయస్? నాకు నచ్చలేదు గాయస్. ఇప్పుడు మా టీం లీడర్ వాళ్ళ అబ్బాయికి ఇక్కడ నుంచి టాయ్స్ కాదు, ఒక టాయ్ ఏదో తీసుకెళ్ళాం. ఇంకా గుర్తుంది, ఇట్స్ కాల్డ్ టాయ్స్ రస్ అంట. గాయస్, నాకు ఇష్టమైన సెక్షన్ స్పెట్స్, ఎందుకంటే నాకు ఇవన్నీ ట్రై చేయటం ఇష్టం. అండ్ ఆల్సో బాగుంటుంది, తీసుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే న్యూ వచ్చిందంటే చిన్నపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఇది? ఓకే, ఇవన్నీ ఉన్నాయి. 1, 2, 3 $202 మాత్రం. మరి అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. వీ హ్యావ్ మెటా క్లాసెస్ హియర్. ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్? దీస్ ఆర్ రేబాన్ మెటా గ్లాసెస్. ఐ థింక్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నట్టు. ఐఎమ్ ట్రయింగ్ దిస్ రేబాన్ మెటా గ్లాసెస్. సాంగ్స్ వింటాను ఇప్పుడు నేను. జస్ట్ ఇయర్స్ పైన ఉన్నాయి, సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఇట్స్ రియలీ గుడ్. ఓకే, యూ కెన్ ఆల్సో క్యాప్చర్. ఓకే, హౌ దిస్ ఈస్ హౌ యూ క్యాప్చర్ అ పిక్చర్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా నేను చూపిస్తాను. సో ఇక్కడ బటన్ ఉంది, బటన్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ క్యాప్చర్ పిక్చర్. చూద్దాం ఎట్లా వస్తుంది. ఓకే, ఇట్ గాట్ క్యాప్చర్. ఎక్కడ వచ్చింది? ఈ మెటా క్లాసెస్ నుంచి చేశాను ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ది నేను క్యాప్చర్ చేసిన పిక్చర్, సెకండ్ వన్ ఇస్ ద వీడియో. స్లో వస్తుంది, లోడ్ అవుతుంది. ఇట్ టేక్ సమ్ టైమ్, ఐ డోంట్ నో. యా, సో నేను తీసిన వీడియో ఇది మెటా క్లాసెస్ యూజ్ చేసి. వావ్, క్లే బ్రాండ్లో స్పోర్ట్స్వి చాలా బాగుంటాయి, స్పోర్ట్స్ పెట్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగున్నట్టుంది కొంచెం. దీని ప్రైస్ వచ్చి $213 అంట. ఐ వాంట్ సంథింగ్ స్మాల్ నా ఫేస్కి. ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్? లుక్స్ ఓకే. దీని ప్రైస్ వచ్చి తక్కువ ఉంటుంది అనుకున్నా. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? దాని ప్రైస్ వచ్చి $244 అంట ఫ్రెండ్స్. ఎలివేటర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతున్నాను ఫ్రెండ్స్. వెనకాల చూసారా, ఇక్కడ రెస్ట్ రూమ్స్ అని రాసింది. ఎంత దూరం నుంచి చూసినా ఆ రెస్ట్ రూమ్స్ ఒకటే కనిపిస్తుంది ఆ పేరు. సో నేను అనుకున్న రెస్ట్ రూమ్స్ అని. అక్కడ వెళ్ళి ఒక లేడీని అడిగితే అక్కడుందా అని చెప్పేసి వచ్చి అటు ఇటు అయితే ఇక్కడేం లేదు, ఇక్కడ ఓన్లీ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఎలివేటర్స్ లేవు అని చెప్పేసి. బట్ కొంచెం ముందుకు వస్తే ఒక్కొక్క సీక్రెట్ రివీల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ రెస్ట్ రూమ్స్ కాదు, ఎలివేటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఫైనల్లీ మెన్స్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ మనకు వచ్చే ఏమైనా ఉన్నాయని చూడాలి. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్న జాకెట్ ఇప్పటికి ఇక్కడ ఇట్లనే ఉందా? బుడ్డి అమ్మ, సేమ్ టు సేమ్, స్టిల్ హియర్. అంటే ఎవరు కొనట్లేదు, ఎవరికి నచ్చట్లేదు అది. ఏంటో మరీ అంత దరిద్రంగా ఉందా? ఎవరు కొనట్లేదు అసలు.
ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నా అప్పుడు ఫ్రెండ్ మ్యారేజ్ ఉందంటే కొన్నా ఫ్రెండ్స్. ఏదో ఆవేశంలో వాడి పెళ్ళికి నేను కొనుక్కోవటం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎందుకు కొన్నా అంటే అది ప్యారిస్లో మ్యారేజ్, మై కలీగ్స్ మ్యారేజ్. సరే అక్కడ దాకా వెళ్తున్నాం కదా, కొంచెం డ్రెస్సింగ్ బాగుండాలని చెప్పి ఒక సూట్ కొనుక్కుందాం అనుకున్నా. సూట్ మరి ఎక్కువ బ్లేజర్ ఒకటి వేసుకొని వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. కొనుక్కోవడం కానీ ఏముంటుంది, ఒక షర్టు, ఒక ప్యాంటు, నిక్కర్, అంతకంటే మనకేముంటుంది. అదే అమ్మాయిలకి అనుకో లిప్స్టిక్లు, ఐలాషెస్, ఫేస్ క్రీమ్లు, అలా చాలా ఉంటాయి. మనం కనీసం ఫేస్ వాష్ కూడా కరెక్ట్ యూజ్ చేయాలి. అందుకే మనం నమ్ముకుంటే బిజినెస్ నడిచినట్టు వాళ్ళకి. గైస్ ఒక టీషర్ట్ వేసా, ఎట్లా ఉంది? పైనాపిల్ టీషర్ట్ బాగుంది కదా ఫ్రెండ్స్. నాతో వచ్చిన ఫ్రెండ్స్ బాగాలేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి. గాయస్ ఈ షర్ట్ ఎట్లా ఉంది? యూ నో వాట్, ఈ షర్ట్ నేను యూఎస్లో ఉన్నా ఇప్పుడు, బట్ దిస్ షర్ట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. వెనకాల ఉంది, నేను లోపల చూపిస్తా. ఇండియాలో తయారు చేశారంట ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కొలంబియా స్పోర్ట్స్ వేర్ కంపెనీ అంట, మేడ్ ఇన్ ఇండియా. ఒక ప్యాంట్ దొరికింది గాయస్. దిస్ ఇస్ ఫ్రమ్ లివైస్ నుంచి. చాలా బాగుంది. చినోస్ ఒరిజినల్ ప్రైస్ వచ్చి 66, బట్ నాకు ఆఫర్లు దొరికింది. ఎంతకు వచ్చిందని మాత్రం అడగమాకండి, చాలా తక్కువకి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చేతి దొరికిన బట్టలన్నీ తెచ్చేసా. చూస్తే అన్నీ బాగున్నాయి, అన్నీ కొనాలనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి, వేసుకోవట్లేదు. అయినా కొనుక్కోవాలి. ఎందుకు కొంటామా అంటే ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా అంటే అది కూడా కాదు, కొనుక్కోవాలి. అందుకే షాప్కి రానని చెప్తాను. అసలు షాపింగ్కి వెళ్తే ఎట్లా అంట. మా ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉన్నాయి నెక్స్ట్ మంత్లో, ఆ పైన మంత్లో. సో వాళ్ళ కోసం కూడా ఏమైనా గిఫ్ట్స్ తీసుకెళ్దామని చెప్పి చూస్తున్నా ఫ్రెండ్స్. ఏం గిఫ్ట్స్ తీసుకెళ్తే బాగుంటుందో అని. కాస్మెటిక్స్, క్లోత్స్, ఐ డోంట్ నో ఏం తీసుకెళ్తే బాగుంటుంది. ఇక్కడ పెద్ద ఆప్షన్స్ లేవు. ఐ థింక్ నేను ఇంకా వేరే షాప్కి వెళ్ళి వేరే షాప్లో కూడా ఒకసారి చూడాలి, ఇంకేమైనా దొరుకుతాను. బట్టలు బాగానే ఉన్నాయి ఫర్ షూర్, బట్ నాకు వాళ్ళ సైజెస్ తెలియదు. కౌంటర్, బిల్లింగ్ కౌంటర్ ఎక్కడుందో వెతుకుతున్నా, కనిపించట్లేదు. ఓకే దొరికింది, బిల్లింగ్ కౌంటర్ ఎక్కడుంది? ఇట్స్ రైట్ హియర్. అయిపోయింది, బిల్లింగ్ అయిపోయింది. పెద్ద మూట ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలా ఉల్లిగడ్డలు అమ్మేవాళ్ళు ఉంటారు సార్, అట్లా వేసుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే నా దగ్గర వేరే బ్యాగ్ ఏం లేదు. ఓకే ఇక్కడ షాపింగ్ అయిపోయింది. బయటకు వెళ్ళి ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఐమ్ ఆల్సో ఫీలింగ్ లిటిల్ థర్స్టీ. వాటర్ తాగుదాం, మన డ్రింక్స్ ఉన్నాయని చూద్దాం. Guys, after 2 hours of shopping, I'm super tired. I have to take some rest. కొంచెం కూర్చుదాం ఫ్రెండ్స్, ఎందుకంటే తిరిగి అలసిపోయి ఉన్నాను. కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడ తినడానికి ఏమైనా ఉన్నాయో చూడాలి కింద గ్రౌండ్ ఫ్లోర్లో. యాక్చువల్ షాపింగ్ అయిపోయింది. దీని తర్వాత ఏమైనా అవుట్డోర్ యాక్టివిటీ చేద్దామని అడుగుతున్నాను మా ఫ్రెండ్స్. మేబీ లైక్ సమ్ ఇండోర్ గోల్ఫ్, మేబీ ఎస్కేప్ రూమ్స్. దేనికి వెళ్ళాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు ఫ్రెండ్స్.
వాట్ డూ యూ థింక్? దేనికి వెళ్తే బెటర్ అంటారు? నాకు యూజువల్గా షాపింగ్ బ్యాటరీ అని ఒకటి ఉంటుంది. కొద్దిసేపు చేయగా నాకు చిరాకు వచ్చేసింది. కొద్దిసేపు చేస్తాను షాపింగ్, రోజంతా ఒక ఉద్యోగం లాగా అదే పని అయింది. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఎట్లా చేస్తారు గైస్ అసలు షాపింగ్ అంతసేపు? అదే అమ్మాయిలు ఉన్నారు అనుకో, అదేంటో మరి వాళ్ళ ఆనందం ఏంటో. చేస్తామంటే అబ్బాయిలకు మామూలుగా కలిపి వస్తుంది, వాళ్ళకి మాత్రం ఊపు వస్తుంది. ఊపు వస్తూనే ఉంటుంది, ఎన్ని గంటలైనా షాపింగ్ చేస్తారు. ఓ మై గాడ్, సీక్రెట్ ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళని ఒలింపిక్స్కి పంపించాలి. ఇట్లా ఏమన్నా షాపింగ్ కాంపిటీషన్ అని పెట్టి ఒలింపిక్స్లో అమ్మాయిలు పంపిస్తే అదొక సంవత్సరం పాటు కంటిన్యూస్గా లేస్తూనే అన్నం తిండి అన్నీ మానేసి. గైస్, ఇంటికి వెళ్తున్నాను. ఇవాళ షాపింగ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.